యుద్ధ మేఘాలు కమ్ముకున్నాయి. అమెరికా, ఇరాన్ల మధ్య ఉద్రిక్తతలు పరాకాష్ఠకు చేరుకోవడంతో మరో ప్రపంచ యుద్ధం లాంటి పరిస్థితి తలెత్తొచ్చు అనే భయాందోళనలు అయితే వ్యక్తమవుతున్నాయి. తాజా నిఘా వర్గాల సమాచారం ప్రకారం ఈ వారంలోనే ఇరాన్పై అమెరికా సైనిక దాడికి దిగే అవకాశం ఉందని అంటున్నారు. మాజీ సిఐఏ అధికారి జాన్ క్రియాకౌ సంచలన విషయాలు వెల్లడించారు. వైట్ హౌస్లోని తన అత్యున్నత స్థాయి వర్గాల సమాచారం ప్రకారం ఇరాన్పై దాడికి అమెరికా ప్రభుత్వం ఇప్పటికే తుది నిర్ణయం తీసుకుందని ఆయన అంటున్నారు. ఇక ఇరాన్కు ఇచ్చినటువంటి ఈ 10 రోజుల గడువు కేవలం ప్రజలను, శత్రువులను అయోమయంలో ఉంచే ఒక వ్యూహాత్మక ఎత్తుగడ మాత్రమే అని, ఆ గడువు ముగియక ముందే బాంబు దాడులు జరిగే అవకాశం ఉందని అంటున్నారు. ఇక సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నటువంటి వీడియోలు కూడా జిబ్రాల్టర్ సమీపంలో అమెరికా విమాన వాహక నౌక యుఎస్ఎస్ గెరాల్డ్ ఆర్ ఫోర్డ్ కదలికలను ధృవీకరిస్తున్నాయి. యుద్ధం అనివార్యమని భావిస్తున్న అమెరికా మధ్యప్రాచ్యంలోని తన బలగాలను సురక్షిత ప్రాంతాలకు తరలిస్తోంది. ఖతార్లోని అల్ ఉదైద్ స్థావరం నుంచి వందలాది మంది సైనికులను తరలించడంతో పాటు బహ్రెయిన్, కువైట్, సౌదీ అరేబియా, సిరియా మరియు జోర్డాన్లోని అమెరికా స్థావరాల్లో భారీ మార్పులు చేపట్టినట్టు నివేదికలు చెబుతున్నాయి. ఇక ఇరాన్ ఎదురుదాడికి దిగితే ఈ ప్రాంతంలో ఉన్న 30,000 నుంచి 40,000 మంది అమెరికా దళాలు లక్ష్యంగా మారతారు అనేటువంటి ఆందోళనతో వారిని కాపాడుకోవడానికి విమాన వాహక నౌకలను కూడా ఇరాన్ క్షిపణి పరిధికి దూరంగా ఉంచుతున్నట్టు తెలుస్తోంది. మరోవైపు ఇరాన్ కూడా వెనక్కు తగ్గడం లేదు. ఒకవేళ అమెరికా దాడులకు దిగితే మధ్యప్రాచ్యంలో ఉన్న అమెరికాకు చెందిన అన్ని ఆస్తులు, స్థావరాలు మరియు సైనిక సిబ్బంది చట్టబద్ధమైన లక్ష్యాలు అవుతాయని ఐక్యరాజ్యసమితి వేదికగా ఇరాన్ తీవ్ర హెచ్చరికలు జారీ చేసింది. టెహ్రాన్ తన బాలిస్టిక్ క్షిపణి మరియు యురేనియం శుద్ధీకరణ కార్యక్రమాలను ఆపాలని, అలాగే హమాస్, హిజ్బుల్లా వంటి సంస్థలకు మద్దతు ఉపసంహరించుకోవాలన్న అమెరికా ప్రతిపాదనలను ఇరాన్ తోసిపుచ్చినట్టుగా తెలుస్తోంది. ఇక అమెరికా పాలనలో యుద్ధం విషయంలో భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. జేడీ వాన్స్ వంటి నేతలు యుద్ధాన్ని వ్యతిరేకిస్తుండగా మార్కో రూబియో వంటి నేతలు సైనిక చర్యకే మొగ్గు చూపుతున్నారు. అయితే అధ్యక్షుడు ట్రంప్ ఇటీవల జాయింట్ చీఫ్ ఆఫ్ స్టాఫ్ సభ్యులను మార్చి తన నిర్ణయాలకు విధేయులుగా ఉండేటువంటి వారిని నియమించడం ఈ దాడుల వెనుక ఉన్న సంకల్పాన్ని సూచిస్తోందని క్రియాకో అంటున్నారు. అదే టైంలో యుఎఫ్ఓ ఫైళ్లను విడుదల చేస్తామని ప్రకటించడం ద్వారా ప్రజల దృష్టిని మళ్లించే ప్రయత్నం జరుగుతోందని ఆయన అనుమానం వ్యక్తం చేస్తున్నారు. ఈ ఉద్రిక్తతలు కేవలం యుద్ధానికే పరిమితం కాకుండా ప్రపంచ చమురు మార్కెట్ను కుదిపేసే అవకాశం ఉంది. ఇక చమురు దిగుమతులపై ఎక్కువగా ఆధారపడే మన దేశం వంటి దేశాలు ఈ పరిణామాలను అత్యంత ఆందోళనతో గమనిస్తున్నాయి. యుద్ధం మొదలైతే అది కేవలం ప్రాంతీయ పోరాటంగా ఉండగా ప్రపంచ ఆర్థిక వ్యవస్థపై తీవ్ర ప్రభావాన్ని చూపే అవకాశం ఉంది.